ఏంటి రాలే, ఇది రావట్లేదు. ఏ హాయ్ బాగున్నావా? అయ్యో హాయ్ బాగున్నావా? నువ్వు ఎవరిలో ఉంటున్నావు ఇప్పుడు? నేను మన రివర్స్ కాలనీలో. ఓ నేను మా ఇల్లు ఇక్కడే దగ్గరే. నీకు తెలుసా మన వరంగల్ ఎంజెండూరు దగ్గర ఎగ్జిబిషన్ పెడుతున్నారంట, సర్కస్ పెడుతున్నారంట. అవునా? సరే దాని గురించి పట్టుగా పెట్టిందని మనం మంచిగా ఆడుకుందామా? సరే నీవేదో రిపేర్ అవ్వలేదని వెళ్ళి ఆడు. నేనైతే ఒడుగుంటుంది నీకు కదా, దాంట్లో ఆడుకుంటా. నేను తీస్తాను, పట్టుకో. ఇచ్చాయి అక్కడ మా ఇంటి కదా, అక్కడ మంచి మామిడి చెట్టు ఉంది. కింద గాలి వస్తుంది నుంచి అక్కడికి వచ్చిన. సరే అక్కడికి వెళ్ళాం కదా, చింతకించలు అక్కడే ఉంది. నేను ఒక్క నిమిషం కదా వెళ్ళేస్తాను, వెళ్ళు. మా ఇంటికి రావాలి. రోజు కొడుకుని తొక్కుతుంది పట్టుకుంటాను. ఒక్క నిమిషం, ఇక్కడ అంతా బాగాలేదు కదా, నేను ఊడుస్తానులే. చిప్పు కట్ట పట్టుకొస్తాను. ఎక్కడ? అక్కడ ఇక్కడే ఉంది. ఇది ఇక్కడే ఉంది. చిప్పు కట్ట ఇక్కడే ఉంది. నువ్వు ఊడుస్తావా? సరే. ఈ చిప్పు నేను చేస్తాను. నీకు ఎందుకు అంత ఇష్టం? వద్దులే. ఇంట్లో అంటే అంటే కదా, అది ఈ టిప్పు నేను చేస్తాను. సరే నేను అంటున్నావు కదా. ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను, మంచి చల్లగా వస్తుంది కదా. లేదు వచ్చి వచ్చింది కదా అని తీసుకొస్తాను. కూర్చున్నా. నువ్వు ఒక్క అక్కనే చూపి, అక్కడ నన్ను చూపియద్దు. అక్కడ ఇక్కడ మంచిగా గాలి వస్తుంది కదా, నేను మంచిగా ఉంటావు. ఇక్కడ నిలబడదు కొద్దిసేపు, గాలి పీల్చుకుంటా నేను ఇక్కడ. ఈ కవర్ రావట్లేదు, కొంచెం గాలి తీసిస్తారా? తీసిస్తాను. అసలు మొత్తం చింపి గిఫ్ట్గా వెళ్తాం. ఒక్క నిమిషం మా అమ్మ పిలిచింది, చిన్న చింపి కావాలి కదా, అప్పటి నుంచి చేస్తాను. ఇవి చేసేస్తా. మళ్ళీ ఆన్ చేసిన, స్టార్ట్ చేసిన, ఆల్రెడీ ఉంచిన. ఆల్రెడీ అయ్యో నీకోసం నేను తీసేసి వచ్చానే. నేను కూడా ఇస్తానులే. సరే ఇచ్చాడే, నేను ఇచ్చాను. మొత్తం లొకేషన్ అంటే మొత్తం కొన్ని. అయ్యో మొత్తం పడిపోయాయా? మళ్ళీ కొత్త కవర్ ఇచ్చేది. అప్పటికి వేస్తాను నేను కొత్త కవర్. ఇప్పుడు ఆడుకున్నాను.
అది ఎలా అని చేయాలా? దగ్గరికి రా ఏదో చెప్తున్నా. అది నేను మన షాపింగ్కి నేను చెప్పాను చూడు, అందులో నాకు ఒక డ్రెస్ నచ్చాను అని కూడా చెప్పాను కదా. ఆ డ్రెస్ ఎంత తెలుసా రేటు? 5500. అంత రేటా? అందుకే నేను కొనుక్కోలేదు. అది చిన్న ఫ్రాక్ ఉంటుంది చూడు, అది మన చిన్ని వేసుకున్నామన్న ఆ డ్రెస్ అట్లాంటి డ్రెస్ కొనుక్కున్నాను. నీకు తెలుసా మనకి నచ్చిన డ్రెస్ చాలా కాస్ట్ ఉంటుంది, నాకు నచ్చిన డ్రెస్ ఏమో తక్కువ ఉంటుంది. నాకు డ్రెస్ కొంటే ఇదే బాగా తెలుసా, అందుకే నేను ఎక్కువ డ్రెస్ కొనుక్కోను. మనకేమో డ్రెస్ వేసుకుని వద్దు అవుతుంది అది చూస్తేనే, కానీ మన దగ్గర అంత డబ్బు ఉండదు. తర్వాత మనము షాపింగ్కి వెళ్దామా? షాపింగ్లో ఫుల్ ఎండ కొడుతుంది. ఎండకి వెళ్తే ఒక తెలిసిన ఒక షాప్ ఉంది, అక్కడ బ్యాంగిల్స్ ఉంటాయి, బాగుంటాయి. అక్కడ బ్యాంగిల్స్ ఉంటాయా? వెళ్దాం కదా. ఓన్లీ బ్యాంగిల్సే ఉంటాయి, ఏమి ఉండవు కదా. ఓకే, అంటే చైన్స్ కొన్ని ఉంటాయి. ఉంటే ఇది అయిపోయిన తీసుకొచ్చి పాడి వెళ్దాం. అంటే ఇది కూడా ఎక్కువసేపు పాడుబుద్ది కలుగుతుంది మనకి. నేను స్టార్ట్ చేస్తాను, నేను స్టార్ట్ చేయాలి. ఇష్టం ఏంటంటే మరి నేను స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి. నువ్వు ఎట్ సైడ్ స్టార్ట్ చేస్తా. ఇటు నుంచి వెళ్తావా ఇటు నుంచి వెళ్తావా? ఇటు నుంచి వెళ్తా. అయితే నేను ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. అట్లని ఎందుకు తెలుసా, మధ్యాహ్నం కాంటని చెప్పాను కదా, మా ఇంట్లో జంప్. అయ్యో నేను అన్నది ఫుల్ ఫీల్ అవుతున్నారు. తను మా ఇంట్లో ఉంది నైట్, మళ్ళీ నేను మార్నింగ్ వేసేసరికి లేదు. అయ్యో ఎటుపోయిందో ఏమో, నేను ఒకటి వెతున్నా, అస్సలు పిలుపు లేదు, అసలు ఏమీ లేదు తెలుసా. ఫుల్ భయపడే మమ్మీ నాడు అసలుకి పంపించక ఒక్కసారి పంపించింది. అయ్యో తను వచ్చి మళ్ళీ నన్ను తిట్టింది. తను కలవడకపోతే నేను ఎందుకు బాగా అని చెప్పు. మరి పడుకున్నాక తను లేదంటే నేనేం చేస్తా? అన్నట్టున్నారు ఫస్ట్ నువ్వెందుకు పడుకోబెట్టేస్తున్నాను? నేను పడుకోమని వెళ్తానే పడుకుంది. ఫస్ట్ నువ్వు ఎందుకు ఇంట్లోకి రానిచ్చావుతానండి? అంటే ఆ రోజు నా బర్త్డే ఉందిరా, ఆ రోజు నువ్వు ఊరికి వెళ్ళా, నేను ఇంటికి కూడా వచ్చా. కానీ నువ్వు లేవని తెలిసి ఉంటే తనే కదా, అందుకనే పిలిచాను. కానీ నువ్వు ఊరికి వెళ్ళాలంట, కానీ నడుగు చెప్పింది. అవునా? నీకు తెలియదన్నమాట ఇది. నేను వచ్చా ఊరి నుంచి. మనం అనుకుంటే ఎందుకు అడిగి నీకు ఆట మనకి చాలా వచ్చేది, ఇది మంచిగా ఉంటుంది కదా ఆట. అన్ని తొక్కుడు బిళ్ళలు అన్నిటికన్నా ఇదే బాగుంటుంది. నేను కూర్చొని తీయాలా అక్క? అక్క నేను కూర్చొని తీయాలా? నేను ప్లేస్ తీయాలి ఇష్టం. అన్నీ కాల్ చేసేస్తావు, ఎన్ని కాల్ చేసేస్తావు నువ్వైతే. నీ ఒక్కదాన్ని కాల్ చేసాను, నా కూడా అన్నీ కాల్ చేసాను. అయ్యో నీకు తీస్తున్నానే. నాకు నా ఫ్రెండ్ ఎక్కడ పైన కూడా మా పైన ఒక ఆమె అన్నాను కదా, నిన్ను నిత్య అని, వాళ్ళు కూడా చాలా ఉపరక్షణ చేస్తారు. ఇంకా నిత్య ఉంది చూడు, అది మన ఫస్ట్ క్లాస్ నిత్య. దానికి ఎంత కోపం తెలుసా, నిత్య మీద కోపం. ఒక్క మాట మన మనసులో అనుకున్నా కూడా ఆమెకు తెలుస్తుంది, ఇంత డేంజరస్. అందుకే నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, నా బర్త్డే కూడా నాకు ఇక్కడ అయిపోయింది. ఇక్కడ కాలు కట్టి ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు నేనైనా నువ్వే కిచెన్ అయితే తీస్తావా? తీస్తాను. ఎందుకంటే ఇవి ఇవా? ఓకే తీస్తా. ఇవి కూడా తీస్తా. ఇవి ఇంకా ఉన్నాయి కదా, సరే అయ్యో వచ్చిందా నీకు? పర్లేదు ఇప్పుడు ఇక్కడ వేసుకున్నా వచ్చాయి నాకు. అయ్యో ఎన్నట్లే నాకు తీస్తున్నావు మన ఫ్రెండ్ కదా.
కొట్టింది పెడుతుంది. ఇద్దరు తీసుకుని అంటే నాకు అంత గుర్తుంది కదా. 4 బడ్జెట్ తీసుకున్నాను. ఇందులో కూడా 4 బడ్జెట్ 3 కూడా నేను తీసుకున్నాను. తీసుకోండి ఇందులో ఇక్కడికి ఫైనలీ 1 వచ్చింది. తీసుకో. అయ్యో మర్చిపోయినా. ఎంత మంచి గాలి వస్తుంది. నీకు ఇది కొట్టినా ఇక రాదు నీకు. అంటే 4 ఉన్నాయి కదా తీసుకున్నా. మా చెట్టు ఏదో వస్తుంది. నాకేం రాలేదు. ఫైనలీ 1 ఇక నీ 1 నువ్వు తీసుకున్నా. ఈ ఆట బోర్ కొడితే ఇంకా వేరేమైనా ఆడదామా? ఇది సర్దిద్దాం. కవర్ తీపు ఇస్తా. నువ్వు ఇదంతా సర్దుతావన్నా ఇక్కడ పుస్తకం దాంట్లో. వీడియో అయిపోయిందా లేదా? ఇంకా అయిపోలేదురా. అక్కడ అక్క ఇది యూట్యూబ్లో తీస్తున్నారా లేదంటే వీడియోలో తీస్తున్నారా? ఇంకా రావట్లేదు. సమిద అక్క. అంటే ఛాన్సే పడుతుంది కదా. ఇట్లయితే తొందరగా అయిపోతుంది. సర్లే పట్టు. నువ్వు ఇష్టాన్ని నేను అంటే నాకు ఈ పని ఉన్న పార్టీ చేయడం అసలు నచ్చదు. అది ప్రాబ్లం. నేను ముడేసి ఇక్కడ పెడతానులే. కవర్ బుట్ట ఈ మనసు ఊద్దాం. నేను వస్తాను. ఆ కవర్ పడేసి ఏం ఒకసారి అవన్నీ తీస్తావు. తీస్తే డస్ట్ ఉంటుంది కదా. లోపల నేను కూడా రాలా. నేను ఆడతాం. వీడియోస్ ఉంటాయి చాలా తీసాడు. ఇప్పుడు నిమిషం నేను ఇప్పుడు వేస్తాను. పోతా ఇస్తాను. మేమిద్దరం ఉంటాం. సర్వపిండి ఉంది.
ఒక్క నిమిషం నేను ఇప్పుడు వేస్తాను పట్టుకోండి. ఓకే పక్కండి పక్కండి. ఎంతసేపు ఇంకా ఎంతసేపు త్వరగా రా, బోర్ పడుతుంది. అమ్మ ఒకటి వీడియో ఇక్కడ ఇంకా చెప్పేమన్నా అది బయటకు పోయిన కదా మనం చెట్లు అమ్మా నాకు కూడా నిజంగానే ఇక్కడ బాగుంది ఇక్కడ కూర్చుంటే